మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. 4 సంవత్సరాలైన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని వాళ్ళ పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే పదవి పోతుంది, కడుపు మండుతుంది, నీ పదవి నీ ఇష్టం. మధ్యలో ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆడబెట్టి ఏంది పద్ధతి, కరెక్ట్ కాదు ఇది. మిస్టర్ జయవర్ధన్ చెప్తా ఉన్నా, నీకు మంచి పద్ధతి కాదు. నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి నువ్వు ఆరోపించావు. ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసావా, నాకు వచ్చావా నా మీద జరిగినప్పుడు? ఎవరు చేసిందనేది పక్కన పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంకా ముందు కూడా నా విషయం ఏ లుచ్చా లఫంగి కోన్ కిస్కా గొట్టాంగాళ్ళు పిచ్చి కుక్కలు మాట్లాడకుండా ముందుగానే చెప్తా ఉన్నా. నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తా ఉన్నా దానికి. నా మీద హత్యా ప్రయత్నం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి చేయించలేదు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. నా కేసు కోర్టులో ఉంది. రాజకీయాల్లో కొన్ని అపోహలు బండి మాట వాస్తవమే. అందుకే నీకోసం చెప్తా ఉన్నా, ఇంక ముందు ఎవరు కూడా ఇట్లాంటివి వాడుకోకుండా మగాడు రాజకీయాలు చేయండి. నీకు ఇబ్బంది జరిగినప్పుడు మగాడు రాజకీయాలు చేయి, ఇట్లా లుచ్చ లఫంగా రాజకీయాలు చేయబాక. ఒకటి కూడా జయవర్ధన్ గత చరిత్ర అంతా నాకు తెలుసు. 2010 నుంచి జయవర్ధన్ సేదరణ కాడికి తీసుకోపోయింది నేను. సేదరణ కాడికి అలిగి వెళ్ళిపోయి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పించింది నేను. సేదరణ బతిమిలాడి ఆయన చేత తిట్టించుకొని పదవి ఇప్పించింది నేను. ఈరోజు మా తమ్ముడు నేను మదన్ మాట్లాడాడు. వాడు మాట్లాడినవన్నీ కరెక్టే, దాంట్లో ఏమీ తేడా లేదు. దాంట్లో వాడు అన్నీ కరెక్ట్గా మాట్లాడాడు. నువ్వు మేము వచ్చేదాకా నువ్వు ఎదురు చూసేవాడివి, అందరం కలిసి తినేవాళ్ళమి. కాకపోతే ఒకే మంచం అనేది నాకు తెలియదు, కానీ కంచాలు మాత్రం వేరు, అందరం కలిసి తినేవాళ్ళం, అందరం బాగుండేవాళ్ళం. లాస్ట్ ఎలక్షన్లో నీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాల్సినప్పుడు సేదరణకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి నీకు తెలుసు, నాకు తెలుసు. నేను అక్కడే ఉన్నా స్వయంగా. నాకే చెప్పాడు పిలిచి, ఏందిరా జయాకి చేయాలనుకుంటే మనం పరిస్థితులు మారుతూ ఉన్నాయి, చేయలేము జయాకి, మనకి చేస్తే ఏం చేస్తాం, జయాకి తప్పితే ఏం చేయలేము. అంత దూరం ఒత్తిడి పార్టీ వ్యక్తిని అందరిని ఒప్పించి మీకు యునానిమస్ చేసాడు. తప్పులే, నువ్వు రాజకీయాల్లో నువ్వు పోరాటం చేసుకో, నువ్వు ఫైట్ చేసుకో. కానీ ఎవరైనా సరే ఈ విధంగా మేయర్ పదవి పోయిన తర్వాత నిన్ను నమ్మి మేయర్ని చేస్తే నీ పదవి పోతుంది, గమ్ముగా రాజీనామా చేసి వెళ్ళిపో, లేదంటే పదవి దించేసి వెళ్ళిపో. 4 సంవత్సరాల పదవిలో ఉన్నావు కదా. దేవుడు లేడు అనే పదవి వచ్చేటప్పుడు ఉన్న దేవుడు పదవి పోయేటప్పుడు అడిగి పోయాడు, లేకుండా పోయాడా, మాయమైపోయాడా? అసలు మామూలుగా దేవుడు ఉన్నా కూడా నీలాంటి వాళ్ళ కాడికి నాలాంటి వాళ్ళ కాడికి రాకూడదు, రాడు మన దగ్గరికి. పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, చేయకూడని పనులు చేసుకుంటున్నావు. చేయొచ్చు, తప్పులే, నువ్వు పోరాటం చేయొచ్చు. ఇప్పుడు శ్రవంతి గారు మైకెత్తుకొని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పక్కన చేరి ఏం చెప్పింది, నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా, నాకు ఈ పదవి ఎంటుకతో సమానం అని చెప్పింది. చాలా సంతోషపడ్డా నేను. రాజకీయాల్లో ఇంత లాయల్గా ఉండేవాళ్ళు ఉండాలని. వెంటనే 6 నెలలు కూడా లేదు, 2-3 నెలలు పోయి వీపీఆర్ కాడ చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నిన్నంత దూరం దగ్గర తీసిందా? ఏ కారణం ఏంది? మీరు నువ్వు ఆ రోజు వచ్చిందని కారణం ఇంతవరకు కారణం చెప్పలా? కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని వదిలేసి నువ్వు బయటకు వచ్చిందని కారణం ఏంది? అప్పుడు కారణం చెప్పాలా? నువ్వు సింపుల్గా దాటేసావు. కన్నతల్లి గుర్తొచ్చింది నాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసానని చెప్పి. సరే, మళ్ళీ అయిపోయింది, గవర్నమెంట్ పోయింది, నీ ఊహలు నా ఊహలు అన్నీ తలకిందులైనవి. మళ్ళీ నాకు పెంచిన తల్లి గుర్తొచ్చింది,
అని చెప్పి నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో పోయావు, పోవాలని చూసావు. నువ్వు ఆ రోజు నికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నువ్వు అదే పార్టీలో ఉండి ఇదే పోరాటం నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది. దొబ్బిన డబ్బులు దాచిపెట్టుకునేదానికి, బయటికి రాకుండా ఉండేదానికి ఆ రోజు నువ్వు కమలాకర్ రెడ్డి ద్వారా రాయబారం చేయాల. కమలాకర్ రెడ్డి ద్వారా రాయబారం చేసావు. నేనే ఫోన్ చేసి చెప్పాను నీకు, వద్దనా పోరాటం చేద్దాం, వద్దు, అయిన కాడికి అవుద్ది, ఒంటరి అయిపోయాను, నేను ఒక్కనే అయిపోయాను, అయిన కాడికి అవుతే పోరాటం చేద్దామనా అని చెప్పాను. నేను మాట్లాడేదానికి లేదు, నా మీద ఏ కేసు పెట్టలే, నా జోలికి రాలేదు వాళ్ళు. నీ మీద కేసు పెట్టున్నారనా, పోరాటం చేద్దాం వాళ్ళ మీద, ఏమైతే అది అవుద్ది, సపోర్ట్ వచ్చిన వాళ్ళు వస్తారు, లేకుంటే లేదు. మనకు అన్ని విషయాలు తెలుసు, మాట్లాడదాం, చేద్దాం, చెందదాం అని చెప్పా. ఇన్లా ఆ రోజు సరే ఆయన భవిష్యత్తు అయింది. ఈరోజు నాకే కొన్ని విషయాల్లో బాధ వేసింది నిజంగా. ఎవరు నమ్ముతారన్నా? ఇంత జరిగిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకుడి కాడికి పోయి ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని వచ్చి, మామూలు వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ అందలం ఎక్కియాలంటే, ఇది నేను జయవర్ధన్ ఒకటి గురించే మాట్లాడడంలే, జనరల్గా మాట్లాడతారు. ఎవరు నమ్ముతారు? ఇంకా అలా పెద్దోళ్ళే వస్తారు. ఇంకా మళ్ళీ అంటే వీడికి ఇచ్చిన వేస్ట్ రా, ఇదే జరగదు రేపని వాడినే తీసుకొచ్చి ముందు పెడతారు. మళ్ళీ ఈ నడిచింది ఒక 10 ఏళ్ళు, సామాన్యుడి పదవులు ఇయడం, ఈ స్ట్రోకుల తర్వాత ఇంకెవడీడు రాజకీయాల్లో మామూలు వాళ్ళు వచ్చి పని చేయడం అనవసరం, కూలి తీసుకొని పని చేయడం, వెళ్ళిపోవడం. 2 చెప్పేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ చెప్తున్నా, పదవి పోయినప్పుడు నీకు అంత నొప్పి తగులుతుంది, పదవి వచ్చినప్పుడు కూడా మనం అదే లాయల్టీ చూపించాలి కదా, విశ్వాసం అనేది చూపించాలి కదా. మనం నీకు ఇబ్బంది, నీకు నష్టం జరిగింది, నీకు ఇబ్బంది కలిగి నువ్వు ఏం జరిగిందని బయటకు వచ్చావు, ఏం జరిగిందని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పు, కారణం చెప్పు. కేవలం నీకు అక్కడ వాళ్ళు ఇష్టారీతిగా చేసేదానికి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి నువ్వు బయటకు వచ్చావు, నీ ఇష్ట ప్రకారం ప్రవర్తించావు, వచ్చావు నువ్వు బయటికి. అవునా కాదా? చెప్పు. లేదంటే లేదుగా, నేదుగో నాకు పలానా దానికి వచ్చా, లేదు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నన్ను ఈ మాట అన్నాడు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నన్ను ఈ మాట అన్నాడు అని చెప్పు. నేను చెప్తున్నా కదా, దానికి కారణం ఉండాలి కదా, ఫస్ట్ బేస్ అది కదా. నువ్వు మా శ్రవంతమ్మ మైకెత్తుకొని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో జీవితకాలం ఉంటా, నేను ఏక ముక్కతో సమానం నాకు ఈ పదవి అని చెప్పింది. నువ్వు ఎందుకు వచ్చావు బయటికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావు? మళ్ళీ ముందు దానికి ఆన్సర్ చెప్పి ఏమన్నా మాట్లాడు. నేనే నిన్ను విమర్శించడం వల్ల నిన్నేం తిట్టట్లే, నీ భవిష్యత్తు నీది. ఎందుకంటే నువ్వు 10 మంది గురించి చెప్పావు దాడులు జరిగాయని. ఆ దాడులు జరిగినప్పుడు నువ్వు ఆడే ఉన్నావు ఆ రోజు. నువ్వే పతిత్వే, నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటే జరిగినప్పుడు ఆడే ఉన్నావు నువ్వు. మనం రాజకీయాల్లో కొన్ని మాట్లాడకూడదు, మన విషయాల్లో అవతల కొన్ని కోత వేయాలా, వాళ్ళ విషయాల్లో మనం కొన్ని కోత వేయాలా. ఇష్ట ప్రకారం మాట్లాడేస్తే సరిపోద్దా? నోరు ఉంది కదా, ప్రెస్ ఉంది కదా అని చెప్పి. రేపు భవిష్యత్తు సార్ రాజకీయాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. ఈరోజు నాకైతే ఎవరు 1.5 సంవత్సరం అయింది మా ఇన్ఛార్జిని ఇచ్చి, కనీసం ఏ రోజు నాకు ఫోన్ చేయాల ఆయన. సరే నేను ఆయన కోసమే ఉంటాం లేదు, జగన్మోహన్ రెడ్డిని చూసి ఉంటున్నాను నేను. మా పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే ఆయన ఇంకో మాట మాట్లాడు, రూప్ కుమార్ యాదవ్ని మేయర్ పదవి కోసం ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి మాట్లాడు. నేను రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కొంతమందిని ఇష్టపడతాను, దాంట్లో ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ని ఇష్టపడతా, అజీజ్ భాయ్ని ఇష్టపడతా. ఏ పార్టీలో 2009 అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు, కష్టం చేసింది రూప్ కుమార్ యాదవ్. 2014 అనిల్ కుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేశాడు. ఎమ్మెల్యే పదవి కావాలంటే ఆ రోజు తీసుకోలేడా? డబ్బులు లేవు ఆ రోజు పెట్టే ఖర్చు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆల్రెడీ కార్పొరేటర్ 2 సార్లు, తర్వాత 3 సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేసాడు. తర్వాత డెఫ్రై బయటకు వచ్చాడు. ఎప్పుడు అవ్వాలంటే అవ్వలేడు మేయరు. అజీజ్ భాయ్కి ఇచ్చినప్పుడు మేయరు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. 2014 ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగింది, కార్పొరేషన్ ఎలక్షన్. 2014 ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయి, కౌంటింగ్ తర్వాత అయింది. ఇది నేనే ప్రత్యక్ష సాక్ష్యమనా?
క్యాంప్ గోవాలో పెట్టుంటే అందరం గోవాలో ఉంటే ఆ డిస్కషన్ జరుగుతుంటే రూపణతో ఉండేవాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అన్న బీసీ వచ్చింది కదనా మనం కదనా మేయర్ అవ్వాలా ఉండవా చాలు కానీ ముస్లిం మైనార్టీకి ఒకసారి అవకాశం వచ్చింది ఇన్ని రోజులు ముందు పెట్టి ఇప్పుడు అడగమంటున్నాను దేనికైనా కొద్దిగా ఉండాలని నేనే ప్రత్యక్ష సాక్షి విన్నాను ఆ రోజు అడిగితే అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ బాగుండేవాడే కోటంరెడ్డి శ్రీధర్ బాగుండేవాడే ఇద్దరు బాగుండేవాళ్ళు కదా ఆ రోజు మేయర్ పదవి ఇంకా సింపుల్ కదా ఈ రోజు కంటే కూడా ఎందుకన్నా అబద్ధాలు చెప్తావు ఇప్పుడు ఉండే చెప్పు నీకు నాకు పదవి పోతుంది నాకు నొప్పి తగులుతుంది బాధేస్తుంది దిగలేకపోతుందా అని చెప్పు స్ట్రైట్గా ఫైట్ చేయి ఇటు తిప్పి అడు తిప్పి ఎన్ని మాట్లాడుతున్నావు ఎన్నిటికీ పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా ఈరోజు కూడా మాట్లాడాడు నిన్న మాట్లాడాడు వీటన్నిటికీ జయవర్ధన్ పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా మీరు చెప్పండి ఎక్కడన్నా దానికి పొంతనుందా ఆయన చాలా ఆడవాళ్ళ విషయాలు మాట్లాడు ఇంకోటి దానికి పదవికి ఏం సంబంధం ఇప్పుడు ఏంది నీ ఉద్దేశం ఏంది ఫైనల్గా నన్ను దించొద్దు నన్ను దించితే నేను అరస్తా కేకలు పెడతా లేనిపోని అంటా నా క్యాస్ట్ నా కులాన్ని వాడుకొని మిమ్మల్ని గబ్బు పట్టిస్తా పార్టీని తెలుగుదేశం పార్టీని భయపెడతా ఆగదు వాళ్ళు నిర్ణయం ఎందుకు చేసుకున్నారు ఆగదు మేయర్ పదవి పోయిన మరుక్షణం నీ మాట ఏ విధంగా ఉంటుందో తర్వాత ఇప్పుడు ఈ రోజు ఉన్న మాట రేపు ఉంటుందా మళ్ళీ పోతావు రాజీకి మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళ పేపర్ ఇస్తాడు మళ్ళీ చదువుతాడు ఇదే కదా జరగద్ది నువ్వు ఇక నుంచైనా జరిగిపోయినాయి నువ్వు రాజకీయ పోరాటం చేయాలి ఫ్యూచర్లో భవిష్యత్తు ఉండాలంటే ఒకటే దగ్గర ఉండు నమ్మకంగా ఉండు సరే ఇంకొక దగ్గరికి వచ్చిన కారణం ఉండాలి కదా కోటంరెడ్డి శ్రీధర్ గారు నీకు మేయర్ పదవి ఇచ్చాడు వాళ్ళందరం ఒకసారి వచ్చిన వాళ్ళం అందరం మీకు న్యాయం జరిగింది ఎవరితో ఉండాలి మీరు అతనితోనే ఉండాలి మీరు లేదు ఉండలేదు కూడా బయటకు వస్తున్నారు కారణం చెప్పండి నేను ఇప్పుడు అడుగుతున్నా కోటంరెడ్డి శ్రీధర్ గారి పక్కన చేరి మేయర్ గారు జయవర్ధన్ మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు కారణం ఏంది డబ్బు సంపాదనేనా అంతే కదా అవతల ఎత్తినేసే ముందు మనకి కూడా ఒప్పుకో అక్రమంగా సంపాదించలేదు నేను మాట్లాడలే ఇన్ని నాకు తెలియదు నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను నువ్వు చేసిన పని వల్ల ఇంకా నాలాంటి వాళ్ళు చిన్న వయసులో రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకి ఎవరు కూడా నమ్మకాలు లేకుండా పోతున్నాయి వీళ్ళు ఏమి నమ్ముతారా మనల్ని నువ్వేమిచ్చావు ఈరోజు నేను ఎస్టీ అని మాట్లాడుతున్నావు నువ్వేమిచ్చావు నీ వెనకాల వాళ్ళకి ఇదేనా నువ్వు చూపించింది మంచి పద్ధతి కాదు ఇది అని మళ్ళీ చెప్తున్నా మీ గురించి ఏమన్నా మాట్లాడుకోండి మీరు ఏడన్నా బాగుండే సౌటికెళ్ళలో మునిగి తేలండి నేను కాదంటా కొట్టుకొని సావండి నా గురించి మాట్లాడొద్దు అన్నిసార్లు మాట్లాడను నా గురించి మాట్లాడొద్దు నా గురించి తీసుకురావద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్యూచర్లో ఏ కుక్క అయినా మాట్లాడద్దని తెలిసే ఇప్పుడు చిన్న కుక్క మాట్లాడింది రేపు పెద్ద కుక్కలు మాట్లాడతాయి వాళ్ళకి సమాధానాలు చెప్పే కంటే ముందుగానే చెప్తున్నా నా మీద కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దాడి చేయించలేదు సాటిస్ఫై ఇంకా మాట్లాడొద్దు ఎవరు నా గురించి మాట్లాడొద్దు మీ తంటాలు మీరు పడండి